ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మధ్యప్రదేశ్లోని దతియాలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పీడిత్ అధికార్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా దతియా ఎయిర్పోర్ట్ వద్ద ఎమ్మెల్సీ కవితకు ఓబీసీ ఫ్రంట్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి రోటరీ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని రోటరీ జిల్లా గవర్నర్ శేఖర్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మెడికల్ అసోసియేషన్ భవనంలో రోటరీ సభ్యులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మిల్లింగ్లో వెనుకబడిన రైస్ మిల్లుల యజమానులు తక్షణమే తమ లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో కామారెడ్డి డివిజన్ రైస్ మిల్ యజమానులతో సీఎంఆర్పై సమీక్ష నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆదివారం జరిగిన క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో ఆంధ్రజ్యోతి ఆంజనేయులు టీం ఐన్యూస్ శ్రీకాంత్ టీంపై 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు హిట్ అండ్ రన్ కేసులో బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్ విచారణ చేసి అరెస్టు చేశారు.